హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో మరో ఎలిమినేషన్ పూర్తి అయ్యింది. అఫీషియల్గా సెల్ఫ్ ఎలిమినేషన్ ద్వారా రాము రాథోడ్ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకైతే వచ్చేసాడు. సాధారణంగా ఎలిమినేషన్ అనేవి ఆడియన్స్ చేతుల్లో ఉంటాయి. కానీ సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్కి గుడ్ బై చెప్పేసి రాము రాథోడ్ అయితే బయటకు వచ్చేసాడు. నాగార్జున వద్ద ఉండి స్టేజ్ పై నుంచి హౌస్ మేట్స్తో మాట్లాడి ఆ తర్వాత వెంటనే బిగ్ బాస్ బజ్లో ఆనవాయితీగా పాల్గొనడం అయితే జరిగింది. అయితే ఊహించని ఎలిమినేషన్ కావడంతో ఊహించని విధంగానే శివాజీ బిగ్ బాస్ బజ్లోకి మన రాము రాథోడ్ని ఆహ్వానించాడు. సాదరంగా ఆహ్వానించి హాట్ సీట్లో అయితే కూర్చోబెట్టాడు. ఇక ఆ తర్వాత రాముని తన మార్క్ ప్రశ్నలతో మరోసారి శివాజీ హోస్టింగ్తో అదరగొట్టేశాడనే చెప్పాలి. ముందుగా శివాజీ మాట్లాడుతూ, నేను ప్రతి ఒక్కరూ ఎలిమినేట్ అయ్యి బయటకు రాగానే మీ ఎలిమినేషన్కి కారణం ఏమై ఉంటుంది అని అడుగుతాను. కానీ నిన్ను ఆ క్వశ్చన్ అడగాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే నీ ఎలిమినేషన్కి ప్రత్యక్ష పరోక్ష 100% నువ్వే కారణం కాబట్టి ఇక నిన్ను ఆ క్వశ్చన్ అడగనులే రాము. కానీ నిన్ను ఒక్కటి మాత్రం అడగాలనుకుంటున్నాను. ఫ్యామిలీని అంత మిస్ అయ్యేవాడివి ఎందుకు అసలు బిగ్ బాస్కి రావాలనుకున్నావు, ఎందుకు వచ్చావు అంటే, అన్న నేను ఒక్కటే చెప్తున్నాను, ఉంటాను అని వచ్చాను కానీ నాకు లోపల అవతలేదే. అందుకే గత కొన్ని వారాలుగా గేమ్స్పై పెద్దగా ఫోకస్ చేయలేకపోతున్నాను, ఎవరితోనూ మాట్లాడలేకపోతున్నాను, రాత్రిళ్ళు కంటి నిండా నిద్ర కూడా పట్టడం లేదు, ఫ్యామిలీ ఒకటే గుర్తుకొస్తుంది. అందుకే ఇక నా వల్ల కాలేదు అని సారుకు చెప్పేసి బయటకు వచ్చేసాను అని రాము రాథోడ్ చెప్తే, ఓకే ఓకే రాము అంటూ శివాజీ ఇక మనం ఇంటర్వ్యూ మొదలు పెడదామా అంటూ ఓకే అంటూ స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి. ఇక అసలు విషయానికి వస్తే, తనూజ అంటే నీకు అంత ఇష్టం కదా, తనూజపై నీ అభిప్రాయం ఏమిటి అంటే, తనూజ అక్క గేమ్ బాగా ఆడుతుంది, ఇంట్లో ఉన్న వారందరికంటే తనూజ అక్క చాలా తెలివైంది, మంచిగా మాట్లాడుతుంది, మంచిగా టాస్క్లో పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అయితే తనూజ అక్కకి వెన్నుపోటు పొడిచేవారు బిగ్ బాస్ హౌస్లో చాలామంది ఉన్నారు. ఈ వారం కెప్టెన్సీ టాస్క్లో కూడా అలాగే జరిగింది అంటూ రాము రాథోడ్ అయితే చెప్పడం జరిగింది. మొత్తం మీద అయితే తనూజపై రాము రాథోడ్కి విపరీతమైన ప్రేమ ఉన్నట్టుగా బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో ఈ మాటలతో అర్థమైపోయింది. సో ఇక ఆ తర్వాత భరణి అంటే నీకెందుకు అంత ప్రేమ అంటూ ప్రశ్నించడంతో, నాకెందుకో భరణిని చూస్తే మా నాన్న మా అన్నను చూసినట్టే అనిపిస్తుంది. వచ్చినప్పుడే ఆయనతో కనెక్ట్ అయ్యాను. అలాగే నన్ను క్యాప్టెన్ చేయడంలో ఆయన పాత్ర చాలా కీలకమైంది. దాంతో నేను ఆయనకు బాగా కనెక్ట్ అయిపోయాను. ఎలిమినేషన్ సమయంలో కూడా నాకు చాలా బాధేసింది. రీఎంట్రీ ద్వారా ఆయన లోపలికి వచ్చినందుకు మరింత హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ ఆయనలో నాకు నచ్చని గుణం ఏమిటి అంటే, తనూజ దివ్య మధ్య నలిగిపోతూ వారిద్దరికీ చెప్పలేక ఈయన మారలేక నలిగిపోతున్నాడు అంటూ భరణి గురించి అసలు విషయాన్ని అయితే కక్కేశాడు రాము రాథోడ్. ఇక ఆ తర్వాత ఇమ్మాన్యుయల్ గురించి ప్రశ్నిస్తే, ఇమ్మాన్యుయల్ అన్న మామూలు మనిషి కాదు, అసలుకు సూపర్ మాస్టర్ మైండ్. గేమ్ని మొత్తం మళ్ళీ రోజు పొద్దున్నే అనాలిసిస్ చేసి ఎవరు ఎలా ఆడుతున్నారు, ఎవరు ఏమవుతారు, ఎలిమినేట్ ఎప్పుడవుతారు, ఎవరు ఎలిమినేట్ అవుతారో కూడా ఈజీగా క్యాలిక్యులేట్ చేసి లెక్కలతో సహా చెప్పేస్తాడు. ఇమ్మాన్యుయల్ని తక్కువ అంచనా వేస్తే పొరపాటు పడినట్టే, గేమ్ కూడా ఇరగదీసేస్తున్నాడు అంటూ ఇమ్మాన్యుయల్పై ప్రశంసల జల్లు కురిపించారు. ఇక కళ్యాణ్ గురించి అడిగితే, కళ్యాణ్ గేమ్స్ బాగా ఆడతాడు కానీ ఎక్కడో కొంచెం తడబాటుకు గురవుతాడు. ఎప్పుడు ఏం మాట్లాడతాడో, ఎక్కడ ఏ స్టాండ్ తీసుకుంటాడో, అస్సలు నామినేషన్స్లో సరైన పాయింట్స్ లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతుంటాడు. కానీ టాస్కులు మాత్రం బాగా ఆడతాడు అంటూ కళ్యాణ్ గురించి అయితే చెప్పడం జరిగింది. ఇక సుమన్ శెట్టితో ఎందుకు అంత క్లోజ్గా ఉన్నావు, ఓట్లు పడతాయని సుమన్ శెట్టితో ఉన్నావా అంటే, సార్ నేను ఇప్పుడు బయటకు వచ్చింది నాకు ఓట్లు పడ్డాయి అయినా బయటకు వచ్చేసాను కదా, అలా కాదు. సుమన్ అన్నతో నాకు ర్యాపో బాగా కలిసింది, మంచిగా జోక్స్ వేసుకునే వాళ్ళం, మంచిగా మాట్లాడుకునే వాళ్ళం. సుమన్ అన్న ఒక మంచి మనిషి, ఆయనతో ఉంటే ఆ మంచి మనసు నాకు కూడా వస్తుందని ఆయనతో ఉన్నాను అంతే అంటూ చెప్పడం అయితే జరిగింది. ఇక ఆ తర్వాత డెమాన్ పవన్ రీతు యొక్క సంబంధం గురించి అడిగితే, వారిద్దరిని చూస్తే నాకు నిజంగానే లవర్స్ని చూసినట్టు అనిపిస్తుంది
అనిపిస్తుంది. వారు ఏం చేసినా 24 గంటలు ఇద్దరూ కలిసే ఉంటారు. ఇద్దరూ కలిసే తిరుగుతూ ఉంటారు. లవర్స్ కూడా అంత క్లోజ్గా ఉండరేమో నాకు అనిపిస్తుంది అంటూ సంచలన వ్యాఖ్యలైతే చేశాడు. ఇక రాము రాథోడ్, నీ అభిప్రాయం ప్రకారం ఈ సీజన్ టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరు అంటే నువ్వేం చెప్తావంటే, ఇది నా పర్సనల్, నా అభిప్రాయం ప్రకారం అయితే భరణి, ఇమాన్యుయల్, సుమన్ శెట్టి, తనూజ, కళ్యాణ్ అని చెప్పడం అయితే జరిగింది. ఇక చివరగా శివాజీ, రాము రాథోడ్, నువ్వు రాను బొంబాయి రాను సాంగ్ వలె మరెన్నో విజయాలు అందుకోవాలని, నీ జీవితం మరింత ఉన్నత శిఖరాలకు చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ రాము రాథోడ్కి ఆల్ ది బెస్ట్ చెప్పి బిగ్ బాస్ బజ్ని క్లోజ్ చేయడం అయితే జరిగింది. మరి శివాజీ, రాము రాథోడ్ మధ్య జరిగిన ఈ బజ్ ఇంటర్వ్యూపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. Please subscribe our YouTube channel, Mr. Sisindri.